హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. బీ సేఫ్ అండ్ బీ హెల్తీ. దిస్ ఈజ్ సురేఖ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము. బిఫోర్ గోయింగ్ టు దట్ ఐయామ్ వెరీ, 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 వెరీ థాంక్‌ఫుల్ టు ఎవ్రీవన్ హూ సపోర్టింగ్ అస్. కొన్ని చిన్న చిన్న పనులు, కొన్ని పెద్ద పెద్ద పనులు, బయటికెళ్ళే పనులు వాటి వల్ల లాంగ్ వీడియోలు మన ఛానల్‌లో పోస్ట్ చేయలేకపోయాము. అప్పుడప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు షార్ట్స్ ద్వారా కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో లాంగ్ వీడియోలు పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటానండి. పిల్లల వల్ల చాలా లేట్ అయిపోతుంది వీడియోలు పెట్టడం. చాలామంది అనుకుంటుంటారు యూట్యూబ్ పెట్టడానికి కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటని. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెంట్ ఎంచుకుంటూ ఉంటారండి. మేము ఎంచుకున్న కంటెంట్ ఏంటంటే నాకైతే మెమోరీస్‌ని రీకలెక్షన్ చేసుకుంటాం అంటే చాలా ఇష్టమండి. చిన్నప్పటి నుంచి కూడా పిక్స్ దిగటము, వీడియోలు తీసుకుంటాము అలా అలవాటుంది. కానీ ఆ వీడియోలు మనకెప్పటికైనా సరే మన ఫోన్ పోవచ్చు, మెమరీ కార్డ్ పోవచ్చు. కానీ ఎప్పటికైనా ఒక దాంట్లో స్టోర్ చేసేది ఉన్నట్టయితే మనకది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఫస్ట్ రీజన్ మెమోరీస్ అన్నిటిని ఒక చోట రీస్టోర్ చేసుకొని ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మన క్యూట్ మూమెంట్స్‌ని, మన హ్యాపీ మూమెంట్స్‌ని, మనం పలానా డే సెలబ్రేషన్స్‌ని ఆ క్యూట్ మూమెంట్స్ అన్నిటిని, ఆ మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఒక చోట ఉంటే చూసుకుంటానికి చాలా బావుంటుందని చెప్పేసి మెయిన్ రీజన్ అదండి. సెకండ్ వచ్చేసరికి మనకేం ఇంట్రెస్టో చూపించుకుంటానికి ప్రెజెంట్ యూట్యూబ్ అల్గారిథం అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుదామని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. 14th October 2024 నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అది ఎలా చేయాలి ఏందని నాకైతే ఏం తెలీదు. మా ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు సపోర్ట్ తీసుకొని ఆ ఛానెల్ క్రియేట్ చేయటము, ఆ లింక్ క్రియేట్ చేసుకుంటాం. దాన్ని మా ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం జరిగింది. నేను షేర్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. అయితే ఫ్రెండ్స్ అందరూ సజెషన్ చేసిందేంటంటే, ఒక మంచి కంటెంట్ తీసుకో, దాన్ని బట్టి నీకు మంచిగా రీచ్ వస్తదన్నారు. ప్రెజెంట్ అయితే నాకు ఏ ఐడియా లేదు. కానీ చూస్తాను నేను ఏ కంటెంట్ తీసుకోవాలనేది అయితే వాళ్ళకైతే చెప్పాను. వాళ్ళు నాకు ఆ రోజు సజెషన్ ఇచ్చారనేసి నేను తెలుసుకోలేకపోయానండి. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ వీడియో మీరు చూసినట్లయితే నేను ఏ కంటెంట్ ఎంచుకున్నానో మీకు తెలిసుంటది. ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే, నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్లి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అంటే ఎక్కువ కంటెంట్ కూడా ఏమి ఉండదండి. నాకేమొచ్చు నేనేం చూపించాలనుకుంటుంది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది మాత్రమే ఉంటది. అక్కడ ఏదో ఒక కంటెంట్‌లో మీరు దానికి కనెక్ట్ అవ్వచ్చు. అలా మీ మెమోరీస్‌ని మీరు గుర్తు చేసుకునే విధంగా ఉండొచ్చు అని నా చిన్న ప్రయత్నం. చెప్పాను కదా! ఫస్ట్ థింగ్ వచ్చేసేసి నా మెమోరీస్‌ని ఒక చోట స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుందో యూట్యూబ్ ద్వారా స్టోర్ చేసుకుంటాను. ఫ్యామిలీ గానీ, ఎమోషన్స్‌ని గానీ, మన మెమరబుల్ మూమెంట్స్ గానీ, సెలబ్రేషన్ డేస్ కానీ, ఒకళ్ళు చూసినప్పుడు మనం ఎలా గుర్తు తెచ్చుకుంటామో, అలా నాకు చూసినప్పుడు కూడా మీరు మీ ఫ్యామిలీలో గుర్తు చేసుకుంటే ఒక చిన్న స్మైల్ చాలండి. నేను యూట్యూబ్ పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, సెకండ్ రీజన్ వచ్చేసరికి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలా మందికి మనీ వస్తున్నాయి గదా! సో, వై ఐ కాంట్ స్టార్ట్ ఇట్ అగైన్. వచ్చే అవకాశం ఉంటే ఎందుకు ట్రై చేయకూడదు? రాకపోయి ఫస్ట్ రీజన్ అయితే మెయిన్ అది కాదు కదా! వస్తే ఎందుకు మనం ట్రై చేయకూడదు? కీప్ గోయింగ్ అని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా అందరి సపోర్ట్ ఉంటేనేనండి. మీకు వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు థాంక్‌ఫుల్ మెసేజ్ పెట్టాలని, ఇలా వీడియో చేయాలని అనుకున్నానండి. అప్పుడు ఒక చిన్న పని వల్ల కుదరలేకపోయింది. సో, కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ వేశాను. 50 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు, 200 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు, రీసెంట్‌గా 300 అయినప్పుడు వేశాను. అది వీడియో చేసి పెట్టడానికి కూడా టైం లేక నేను అలా కమ్యూనిటీలో పోస్ట్ వేశాను. కానీ లేదు చెప్పాలి. ఎందుకనంటే మన వీడియోని ఆ టైమ్ ఓవర్ ఇచ్చి మనం చూస్తున్నారంటే వాళ్ళకి నిజంగా థాంక్స్ చెప్పాలి అనేసి అనిపించింది. ఒక మెసేజో లేకపోతే ఒక పోస్ట్ చేస్తే కదా! ఒక వీడియో చెప్తే మన ఆహ్, థాంక్‌ఫుల్ అనేది వాళ్ళకి తెలుస్తది కదా! అనేసి నేను ఈ ఒక యు ఒక ఛానెల్ పెట్టిన వాళ్ళకి ఒక సబ్స్క్రైబర్ పెరిగితే ఎంత సంతోషంగా ఉంటదో అది మాటల్లో చెప్పలేమండి. మన స్కూల్లో, కాలేజీలో 100 ఔట్ ఆఫ్ 100 వస్తే కూడా అంత సంతోషం ఉందో లేదో నాకైతే తెలీదు గానీ, ఒక సబ్స్క్రైబర్ అలా పెరుగుతుంటే చాలా చాలా సంతోషం వేస్తుంది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి, ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి, సపోర్టర్స్‌కి, కొలీగ్స్‌కి, స్ట్రేంజర్స్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారండి. నాన్ సబ్స్క్రైబర్స్ కూడా వీడియో చూస్తున్నారని చెప్పేసి మనం అక్కడ వీడియోలో చూస్తే మనకి ఛానల్ పెట్టిన వాళ్ళకి అది అర్థమవుతది. సో, వాళ్ళందరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. ఇంకంతేనండి. నాకు థాంక్స్ చెప్పాలనిపించింది చెప్పాను. ఆహ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇలానే మానిటైజేషన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క మూమెంట్‌ని మీతో ఎంతవటికి నేను చెప్పగలుగుతానో అంతవటికే నేను చెప్తానండి. నేను కొంతమంది వీడియోస్ చూసినప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వోట్ ఫర్ అస్ అని కొన్ని షోస్‌లో చెప్తుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే నాకైతే అర్థం కాదు. ఎందుకు వీళ్ళు ఇలా ప్లీజ్ అంటున్నారనేది నాకు అర్థం కాలేదండి. సో, ఇప్పుడు నేను అది అనుభవంలోకి వచ్చినప్పుడు అర్థమైంది.
నేనేమి ఫోర్స్‌ఫుల్‌గా చెప్పట్లేదండి. మీకు కనుక నిజంగా ఓకే. ఈ వీడియో చూడొచ్చు. ఒక నలుగురిలో ముగ్గురైనా సరే మన వీడియో చూసేటట్టే ఉంటదండి. మెయిన్ ఇంటెన్షన్ గూడా అదే నాది. సో, మీరు గనుక వీడియో ఎండ్ వరకే చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది. మీకు ఏమనిపించినా సరే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అది కమెంట్‌లో చెప్పండి. ఎవరీ కమెంట్ కూడా మేము ఫ్రీ టైమ్ చేసుకొని చూస్తాము, చదువుతాము. దానికి రిప్లై గూడా ఇస్తాము. సో, ఫైనల్లీ థాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కీప్ సపోర్టింగ్ అస్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.